జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో సరిపడా మందులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డాక్టర్లు రోగులకు 4 నుంచి 5 రకాల టాబ్లెట్లు రాస్తూ ఉండగా అక్కడి మెడికల్ షాప్లో 1-2 రకాల మందులు మాత్రమే ఇస్తున్నట్టు రోగుల కుటుంబ సభ్యులు వాపోతున్నారు. మిగతావి ప్రైవేట్ మెడికల్ షాపుల్లో కొనుగోలు చేయాల్సి వస్తోందని చెప్తున్నారు. పేదరికం కారణంగానే తాము ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చామని, ఇక్కడ పూర్తి స్థాయిలో మందులు ఇవ్వకుంటే తాము ఏం చేయాలని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పేషెంట్లకు అవసరమైన మేరకు అందుబాటులో ఉండేలా చూడాలని కోరుతున్నారు. మూడు రకాలుగా మందులు రాసిరు, అందులో ఒక 2 రకాలుగా మందులు ఇచ్చారు. ఇంకొక పట్టి ఉండే, పట్టి కూడా ఇవ్వలేరు. మడమ నొప్పి అంటే సరే అయినా యూరిక్ యాసిడ్ టెస్ట్ వస్తారంటే టెస్ట్ కూడా రాయలేదు సార్. మామూలుగా మందులు వచ్చి పంపిస్తారు అంతే. అందులో పట్టి లేదు సార్, బయట కొనుక్కోమని. బయట కొనుక్కోండి అయితే డబ్బులు అవుతాయి కదా సార్, వాళ్ళు లేదంటున్నప్పుడు ఏం చేస్తారు వచ్చినప్పుడు బయటనే కొనుక్కుంటున్నాం. 180 200 అన్నారు. 4-5 సార్లు కొనుక్కోపోయాను. ఇస్తలేరు, పట్టించుకుంటారు. నడుము పడిపోతాను, కాళ్ళు ఆగుతున్నాయి. నీళ్ళు ఇచ్చారా? ఎంత ఉంటాయి బయట?